వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ గురించి ఉన్న కామన్ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు దట్ సేమ్ డే ఎగ్జామ్ అనేది ఉంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అందులో డౌట్స్ ఉన్నాయి, అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 32 ఇస్తామన్నారు, 32 ఇవ్వలేదు. అలాగే రిజర్వేషన్స్ ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఎగ్జామ్ మీడియం అనేది తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా లేదా రెండిటిలోనూ ఉంటుందా అనేది ఈరోజు వీడియోలో మనం క్విక్గా చూద్దాం. రైట్, సో కమింగ్ టు ద ఫస్ట్ ఎగ్జామ్ డేట్ అనేది ఎఫ్బిఓకి 7th సెప్టెంబరే ఇచ్చారు, ఎఫ్ఎస్ఓకి కూడా 7th సెప్టెంబరే ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ 7th సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ సెషన్ అని ఇచ్చారు ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కి, 7th సెప్టెంబర్ మార్నింగ్ సెషన్ అని ఇచ్చారు ఎఫ్బిఓ ఎగ్జామ్కి. ఇది ఎఫ్బిఓ అండి, ఇది ఎఫ్ఎస్ఓ అనమాట. రెండు 7th ఇచ్చారు, కరెక్టే. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ ఇచ్చారు, ఇక్కడ మార్నింగ్ సెషన్ ఇచ్చారు. ఇది మీరు చూసుకోవాలి. అంటే ఎవరైతే రెండింటికి అప్లై చేశారో మీకు కామన్గా ఒకే సెంటర్ అనేది ఇస్తారు, మీరు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు, సేమ్ సెంటర్ ఇస్తారు. మార్నింగ్ అనేది మీరు ఎఫ్బిఓ రాసిన తర్వాత ఆఫ్టర్నూన్ మీరు ఎఫ్ఎస్ఓ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి సెకండ్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కూడా ఎఫ్బిఓ ఎవరికి డౌట్ లేదు, ఎందుకంటే ఎఫ్బిఓకి ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్మీడియట్ ఇచ్చారు ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అంటే ఇద్దరు డిప్లొమా అవ్వచ్చు లేదంటే ఐటీఐ అవ్వచ్చు. ఎవరైతే +2 ఇయర్స్ కోర్స్ చేశారో మీ యొక్క 10th తర్వాత మీరందరూ ఎలిజిబుల్. ఇక్కడ క్లారిటీ ఉందన్నమాట. మరి ఎఫ్ఎస్ఓకి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఏంటి ఆ స్పెసిఫికేషన్స్ అని చూస్తే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ, చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే చేసుంటారో బీటెక్ కాకుండా ఏదైనా డిగ్రీ అవ్వచ్చండి, ఏదైనా డిగ్రీలో మీరు చేసినటువంటి డిగ్రీలో మీకు ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలన్నమాట. ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్, ఇంకేం లేదు. ఆ సబ్జెక్ట్స్ ఏంటి అంటే బాటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్. ఈ అన్ని సబ్జెక్ట్స్లో ఏ ఒక్క సబ్జెక్ట్ అనేది మీరు చదివినటువంటి బ్యాచిలర్స్ డిగ్రీలో సబ్జెక్ట్గా ఉన్నా మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. మరి మేము బీటెక్ చేసాము, బీటెక్ చేసిన వాళ్ళం ఏ స్ట్రీమ్ చేసుంటే మేము ఎలిజిబుల్ అనే డౌట్ వస్తుంది. బీటెక్ చేసిన వాళ్ళు మాత్రం ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదంటే కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ చేసాము అంటే ఓన్లీ ఈ 3 స్ట్రీమ్స్లో మాత్రమే మీ యొక్క ఇంజనీరింగ్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా కొంతమంది మేము అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసాము అని అడుగుతున్నారు, బయోటెక్నాలజీ చేసామంటున్నారు. వీళ్ళెవరు నాట్ ఎలిజిబుల్ అండి. ఇంజనీరింగ్ అంటే ఓన్లీ 3 ఉన్నాయి, ఒకటి సివిల్, ఒకటి కెమికల్, ఒకటి మెకానికల్. ఇవి 3 స్ట్రీమ్స్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్. ఇది కాకుండా వేరే బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో మీరు ఈ యొక్క సబ్జెక్ట్స్ మీ డిగ్రీలో ఉన్నాయా అనేది చూసుకోండి. ఉన్నాయి అంటే మీరు ఎలిజిబుల్ ఫర్ ఎఫ్ఎస్ఓ. మరి నెక్స్ట్ ఏంటి, ఏజ్ గురించి కూడా చాలా మందికి డౌట్ ఉంది. మనకు కామన్గా రెండింటికి ఎఫ్బిఓకి కావచ్చు ఎఫ్ఎస్ఓకి కావచ్చు కామన్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏజ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి, మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. ఎప్పటిలోపు 30 ఇయర్స్ ఉండాలి, 1 జూలై ఈ 2025 1 జూలై ఏదైతే ఉందో ఈ 2025 1 జూలైకి మీకు 30 ఇయర్స్ ఉండాలి, 30 మించకూడదు. ఇది ఇంపార్టెంట్. ఓకే, 30 మించకుండా ఉన్నారు అంటే మీరు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్. మరి ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవాలి, మేము 30+ ఉన్నాము అనుకునే వాళ్ళకి ఏమి ఇచ్చారు, మీరు ఎయిదర్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ రిజర్వేషన్ ఉంటే, ఇందులో బీసీ కూడా ఎవరైతే నాన్ క్రిమీ లేయర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. మీకు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉంది, మీరు నాన్ క్రిమీ లేయర్లో వస్తారు అన్న, ఈడబ్ల్యూఎస్లు మా దగ్గర సర్టిఫికేట్ ఉంది మాకు రిజర్వేషన్ ఉంది అనుకున్నా మీ అందరికీ కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే 5 ఇయర్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. అంటే ఏంటి, 30+5 అనమాట. 35 ఇయర్స్ వరకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటారో మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మరి ఎవరైతే ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో మీరు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి మాత్రమే అప్లై చేసుకుంటే మాత్రం మీకు 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎస్సీ పర్సన్ కానీ ఎస్టీ పర్సన్ కానీ తీసుకుంటే అతనికి 40 ఇయర్స్ ఉన్నాయి, నేను ఎలిజిబులా కాదా అంటే ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి వేసుకుంటే మాత్రం మీరు ఎలిజిబుల్. మిమ్మల్ని ఫ్రెష్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్గా నేను ఎఫ్ఎస్ఓనే తీసుకుంటాను. చూడండి ఎఫ్ఎస్ఓలో మన క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 30 ఉన్నాయి. ఈ యొక్క 30కి మాత్రమే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పర్సన్ ఎలిజిబుల్ అవుతారు. మిగతా ఫ్రెష్ వేకెన్సీస్ ఏవైతే 70 ఉన్నాయో ఈ యొక్క ఫ్రెష్ వేకెన్సీస్కి ఈ యొక్క 40 ఇయర్స్ పర్సన్ ఎవరైతే అప్లై చేసుకోవాలంటున్నారో మీరు ఎలిజిబుల్ కాదు. 35 ఇయర్స్ లోపు ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్. ఓకేనా, 40 ఇయర్స్ ఉన్న పర్సన్ నేను క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి వేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్. ఇది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. రైట్,
ఏజ్ గురించి క్లియర్. మరి నెక్స్ట్ ఏంటి, ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇందులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి FBO FSOకి అన్నీ జరుగుతాయి. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత CPT అనేది ఉంటుంది, రైట్. మరి FBOలో ఎలా ఉంటుంది, FBOలో ప్రిలిమ్స్ కూడా ఒక కండిషన్ ఉందండి. ప్రిలిమ్స్ అప్లికేషన్స్ ఎన్ని రావాలి అంటే మనకి ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో 691 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈ యొక్క 691 వేకెన్సీస్కి 200 టైమ్స్ అప్లికేషన్స్ రావాలి. వస్తేనే అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని రావాలి అంటే 1,38,000 అప్లికేషన్స్ రావాలన్నమాట. ఇన్ని అప్లికేషన్స్ అనేవి FBOకి వస్తే మాత్రమే FBOలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. రాలేదు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగదు, డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, CPT ఉంటాయి. FSOకి ప్రిలిమ్స్ మాత్రం డెఫినెట్గా జరుగుతుంది, తర్వాత మెయిన్స్, తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్ అండ్ ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ మీడియం కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకు డౌట్ ఉంది, FBO తీసుకుందాం. FBOలో మనకు తెలుసు కదా, పార్ట్ A ఉంటుంది, పార్ట్ B ఉంటుంది, అంతేనా. సో పార్ట్ A మనకి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వస్తుందండి. పార్ట్ B కూడా FBOలో మనకి తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. కమింగ్ టు FSOలో కూడా మనకి పార్ట్ A పార్ట్ B ఉంది కదా. ఈ పార్ట్ A ఏదైతే ఉందో ఇది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వస్తుంది. కమింగ్ టు పార్ట్ B ఏదైతే జనరల్ ఫారెస్ట్రీ ఉందో, ఈ యొక్క జనరల్ ఫారెస్ట్రీ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ వస్తుంది. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. లాస్ట్ ఇయర్ పేపర్ కూడా ఓన్లీ ఇంగ్లీషే ఇచ్చారు, ఈసారి కూడా ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. తెలుగులో ఈ యొక్క పార్ట్ B పేపర్ అనేది రాదు. ఇది ఎగ్జామ్ మీడియం గురించి ఉన్నటువంటి క్లారిఫికేషన్. హోప్ ఐ క్లియర్డ్ ఆల్ యువర్ డౌట్స్. కమింగ్ టు ది అనౌన్స్మెంట్, మన ఆయుక్త అకాడమీలో AP ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి పార్ట్ B's ఏవైతే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, అలాగే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వీటికి బ్యాచెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. క్లాసెస్ సక్సెస్ఫుల్గా FSOవి కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. FBO రన్ అవుతూ ఉన్నాయండి. సో దీనిలో కోర్స్ డీటెయిల్స్ కనుక మీరు చూస్తే బైలింగ్వల్ క్లాసెస్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అలాగే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి యూజ్ అయ్యేలాగా సిలబస్ మొత్తం, దట్ ఈస్ న్యూ సిలబస్ కవర్ చేస్తారు. ఏదైతే మనకు లాస్ట్ మంత్ రిలీజ్ చేస్తారో ఆ న్యూ సిలబస్ బేస్డ్లో క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. ఆ క్లాసెస్కి సంబంధించిన అప్డేటెడ్ PDF నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ దిస్ లైవ్ క్లాసెస్ అనేవి ఏవైతే జరిగారో వాటి యొక్క రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. దీంతో పాటు యూనిట్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, FSOలో 11 యూనిట్స్ ఉన్నాయి మనకి, FBOలో 8 యూనిట్స్ ఉన్నాయి జనరల్ సైన్స్లో. వీటికి సంబంధించిన యూనిట్ వైజ్ అంటే సెక్షనల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే FSOలో 5 ఫుల్ లెంత్ టెస్ట్స్ ఉంటాయి, FBOలో 2 ఫుల్ లెంత్ టెస్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ ప్లస్ క్లాస్ నోట్స్ ఉంటుంది, నోట్స్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అండ్ డెమో వీడియోస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కావచ్చు, అవి కూడా మీరు చూడొచ్చు అనమాట. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. డూ డౌన్లోడ్ ది యాప్. FSO అనేది 1499 రూపీస్కి అవైలబుల్గా ఉంది, క్లాస్ నోట్స్ అండ్ టెస్ట్ సిరీస్. FBO అనేది 999కి అవైలబుల్గా ఉంది, క్లాస్ నోట్స్ అండ్ టెస్ట్ సిరీస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.